భగవద్గీత 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగం. కపిల మహర్షి యొక్క సాంఖ్యశాస్త్రం ప్రకారం తెలుసుకొనదగినవి అనేవి 3 రకాలండి. ఒకటి ప్రజ్ఞానం. కంటికి కనపడేవి అంటే గోచరం, కంటికి కనపడనివి కానీ అనుభవిస్తూ ఉంటాం. అవి అగోచరాలు. గోచరము, అగోచరము. అలాంటి వాటిని గురించి తెలుసుకుని వాటిని ఉపయోగించుకోవడం అన్నది ప్రజ్ఞానం. అంటే టీవీ ఉంది, మొబైల్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, ఆ అప్లయన్సెస్ ఉన్నాయి. అవి కనపడుతున్నాయి. కానీ ఎలక్ట్రిసిటీ కనపడదు, సిగ్నల్స్ కనపడవు. కానీ వాటిని ఉపయోగించుకోవడం మనకు తెలుసు. సో, గోచరము, అగోచరము రెండింటి గురించి తెలుసుకోవడం, వాటిని ఉపయోగించుకోవడం, తెలుసుకోవడం అన్నది ప్రజ్ఞానం. ప్రజ్ఞ అంటే స్కిల్ అండి. ఓకే. సో, మనందరికీ ఎంతో కొంత ప్రజ్ఞ, ఎంతో కొంత తెలుసుంది. అలాగే ఇప్పుడున్న సైన్స్ ఆల్రెడీ ఆవిష్కరించినవన్నీ కూడానే ప్రజ్ఞానం కిందకే వస్తాయి. ఆ ప్రజ్ఞ మీకు ఉండొచ్చు, మీకు ఉండకపోవచ్చు. ఒక సెల్ ఫోన్ తయారీ ఉంది ఆల్రెడీ. ఇంకో కొత్త టెక్నాలజీ ఇంకా రాలేదు. ఇప్పుడున్న టెక్నాలజీలో మెకానిక్స్ దగ్గర నుంచి R&D చేసే వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడాని అది ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా దాంతో పని చేయించుకోవాలి అన్నది వాళ్ళకి తెలుసు. అంటే ఇది ప్రజ్ఞ. ఇట్స్ ఎ స్కిల్. ఇప్పుడున్న మీకు కంటికి కనపడుతుందంతా కూడా ఒక టేబుల్ ఉంది, ఒక కుర్చీ ఉంది, లేకపోతేనే గ్యాస్ స్టవ్ ఉంది. ఏదైనా సరే కంటికి కనిపిస్తుంది. అదేవిధంగా అది వెలుగుతుంది. దాంతో ఎలా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా దాన్ని ఇచ్చేసుకోవాలి, అదంతా కూడా ప్రజ్ఞ. రెండోది విజ్ఞానం. విజ్ఞానం అనేది ఇంకా ఆవిష్కరింపబడని సైన్స్. ప్రజ్ఞానం అన్నది ఆవిష్కరించబడిన సైన్స్. విజ్ఞానం అన్నది ఆవిష్కరించబడని సైన్స్. అదేవిధంగా ఈ ప్రజ్ఞానం వెనక ఈ విజ్ఞానం ఏముంది, ఆల్రెడీ ఒక స్థాయిలో అది ప్రజ్ఞానం, అది కనపడుతున్న సైన్స్ ఉంటుంది. ఈ విజ్ఞానం ఏంటంటే ఇంకా తెలుసుకోదగిన సైన్స్, ఇంకా వస్తుంది, ఇంకా ఫ్యూచర్లో. అది మెటీరియలిస్టిక్ అవ్వచ్చు, అన్మెటీరియలిస్టిక్ అవ్వచ్చు. ప్రజ్ఞానంలో ఇప్పుడు మనం చూస్తున్న వస్తువులని ఉనికిలోకి తీసుకొచ్చింది విజ్ఞానమే. ఇప్పుడు R&D చేస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా తెలియదు ఏం సాధిస్తున్నారు, ఏమొస్తుంది అన్నది. వచ్చిన తర్వాత దానికంటూ ఒక పర్పస్ని పెడతారు. దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది అందరికీ చెప్తారు. ఇవన్నీ కూడా అన్ఎక్స్ప్లోర్డ్ సైన్స్ అన్నమాట. ఇంకా ఉంది, కానీ ఆ విజ్ఞానం మనం తెలుసుకోవాలి. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ప్రజ్ఞానం అన్నది ఆవిష్కరింపబడిన సైన్స్ అయితే, విజ్ఞానం అన్నది ఆవిష్కరింపబడని శాస్త్రం. సో, ఇది పరిశోధనలకు కూడా కొన్నిసార్లు చాలా దూరంగా ఉంటుంది. మనం ఇంకా తెలుసుకోవాల్సిన విషయం. మరి జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అన్నది మూడోది. ప్రజ్ఞానం, విజ్ఞానం, జ్ఞానం. నేను ఇలా కిందికి అంటున్నాను కానీ నేను అంటున్నది నిగూఢమైంది అని చెప్పడానికండి. యాక్చువల్ చెప్పాలంటే జ్ఞానం చాలా ఉన్నతమైనది. జ్ఞానం అన్నది ఈ విజ్ఞానం యొక్క పర్పస్ ఏంటి, దీనివల్ల లా ఆఫ్ లార్జ్ పర్పస్ ఏంటి, మిగతా వాళ్ళకి కలిగే మంచి ఏమిటి, ఓకే, ఈ విజ్ఞాన ప్రజ్ఞానానికి మూలం ఏమిటి, ఈ ఫలితం ఎలా ఉంటుంది, ఈ ఫలితం వల్ల మానవాళికే కాదు సమస్త ప్రకృతికి, అంటే కేవలం భూమికి మాత్రమే కాదు, ఇప్పుడున్న ఈ ఒక్క పాలపుంతే కాదు, ఈ మల్టీవర్స్లో ఇవన్నిటికీ ప్రయోజనమేనా, లేకపోతే ఇది కేవలం మానవుడి స్వార్థ ప్రయోజనాల వల్ల ఇది చేస్తున్నాడా? ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి. అంటే మనం విజ్ఞానం అనుకుంటాం, కానీ భగవద్గీత డెఫినేషన్ ప్రకారం అది విజ్ఞానం కాదు, అది అజ్ఞానం. ఎందుకు అనంటే ఇప్పుడు మనం పెట్రోల్ తీస్తున్నాం మాటికి. ఆ పెట్రోల్ ఉత్పత్తి చేయడానికి ఏదైతే వనరులు ఉన్నాయో ఆ వనరుల్ని మామూలుగా ఉండేదానికంటే కూడా ఎక్కువ ఉపయోగించేసుకుంటాం. ఎప్పుడైతే దానివల్ల ప్రకృతికి నష్టం వస్తుందో అటువంటి సైన్స్ని భగవద్గీత అజ్ఞానం అనే అంటుంది తప్పితే జ్ఞానము అని అనదు. మీరు అనొచ్చు కార్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, మరి దీనివల్ల చాలా ప్రయోజనం కలుగుతుంది కదా, మరి ఇది ప్రజ్ఞానం కిందకే వస్తుంది కదా అని. కానీ అది అజ్ఞాన ప్రజ్ఞానం. అది అంటే మనం ఏదైతే పెట్రోల్ కంటిన్యూస్గా ఉపయోగించేస్తున్నామో, ఏదైతే న్యాచురల్ రిసోర్సెస్ వాడేస్తున్నామో నెక్స్ట్ జనరేషన్కి ఉండదో, సో అలాంటివన్నీ కేటగిరీ చేస్తుంది. నువ్వు జ్ఞానంగా నువ్వు చేయట్లేదు, అది అజ్ఞానంగానే చేస్తున్నావు. సమస్త భూతాధారము, సృష్టి రహస్యము తెలుసుకోవడం జ్ఞానం యొక్క పర్పస్. మనం చేసే ప్రతి పని జ్ఞానమయమై ఉంటే, ఈ యుద్ధాలు కానివ్వండి, ఈ రోషం గల దేవుళ్ళు కానివ్వండి, కామ ప్రవృత్తి గల ప్రవక్తలు కానివ్వండి,
మ్లేచ్ఛ సంప్రదాయాల బారిన పడకుండా మన సనాతన సంప్రదాయపు నీడన సేదదీరి ఆ పరమాత్మలో లీనమవుతారని చెప్పేదే ఈ అధ్యాయం అండి. ఈ అధ్యాయం 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగం. కలియుగాబ్దం 5126, శాలివాహన శకం 1947, శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక బహుళ చతుర్దశి, శనివారం, సామాన్య శకం 30/11/2024 గొంతు ఇవ్వబడింది. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ సప్తమోऽధ్యాయः జ్ఞానవిజ్ఞానయోగः. శ్రీభగవాన్ ఉవాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుञ्जन्मदाश्रयः. మయ్యాసక్తమనః పార్థ యోగం యుञ्जन्मदाश्रयः. అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. శ్రీ భగవానుడు పలికెను, ఓ పార్థ, అనన్య భక్తితో నాయందే ఆసక్తమైన మనస్సు కలిగిన వాడివై ఉండుము. అనన్యభావముతో మత్పరాయణుడివై యోగమునందు నిమగ్నుడు. అట్టి నీవు సంపూర్ణ విభూతి బల ఐశ్వర్యాది గుణయుక్తుడును సర్వ ప్రాణులకును ఆత్మస్వరూపుడును అయిన నన్ను సమగ్రముగా తెలుసుకున్న విధమును వినుము. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః. యజ్ఞాత్వా నేహ భూయోన్యజ్ఞాతవ్యమవశిష్యతే. ఇది రెండో పద్యం అండి. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః. యజ్ఞాత్వా నేహ భూయోన్యజ్ఞాతవ్యమవశిష్యతే. నేను నీకు విజ్ఞాన సహితముగా తత్వజ్ఞానమును సంపూర్ణముగా తెలిపెదను. దీనిని ఎరిగిన పిమ్మట ఈ జగత్తులో తెలుసుకొనవలసినది ఏదియూ మిగలదు. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ దదతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వతః. ఇది మూడో పద్యం అండి. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేల కొలది మనుష్యుల్లో ఎవడో ఒకడు మాత్రమే నన్ను తెలుసుకొనుటకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే మత్పరాయణుడై నా తత్వమును అనగా నా యథార్థ స్వభావమును ఎరుంగును. భూమిరాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతిరష్టదా. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ థియరీ అండి, చెప్తాను మీకు. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఓ మహాబాహు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అవి నా ప్రకృతి 8 విధములుగా గలదు. 8 భేదములు గల ఈ ప్రకృతిని అపర లేక జడ ప్రకృతి అని కూడా అందరు. ఇది కాక ఈ సంపూర్ణ జగత్తును ధరించినట్టు మరొక ప్రకృతి కూడా కలదు. అదే నా జీవరూప పరాప్రకృతి లేదా చేతన ప్రకృతి అని తెలుసుకున్నాము. ఇది భూమిరాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి మీకు చెప్తానండి. ఇది మనం యాక్చువల్గా మ్యాథ్స్ స్టూడెంట్స్ అందరికీ అర్థమవుతుంది. ఇఫ్ ఒక ఈక్వేషన్ ఇచ్చి ఇఫ్ దట్ ఈక్వేషన్ ఈజ్ ట్రూ టు n equal to 1 and true to n equal to 2, it will be true to n equal to k and it will be true to n equal to k plus 1 also. హిందూ ధర్మాన్ని మనం ఆ విధంగా యాక్చువల్గా చూడాలండి. ఇప్పుడు నాకంటూ కొన్ని భావాలు ఉన్నాయి, నాకంటూ ఇది జరుగుతున్నాయి అంటే ఈ ఈక్వేషను n equal to 1 అని అంటే సుబ్రహ్మణ్యానికి సరిపోతుంది. సో ఈ n equal to 1 ఏదో n equal to 2 ఇది ఇంకో అతనికి కూడా సరిపోతుంది, ఇంకో ప్రాణికి కూడా సరిపోతుంది. అంటే ఇది ఇంకో ప్రాణి నేను చూడకపోయినా కూడా n equal to k కూడా సరిపోతుంది, n equal to k plus 1 కూడా సరిపోతుంది. సో దీన్ని బైనామియల్ థియరం అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో ద్విపద సిద్ధాంతం అంటారు. ఇఫ్ an equation is true for n equal to 1 and it is true for n equal to 2
and if it is true for n equal to 100 also, it will be true for n equal to k as well as n equal to k plus 1 also. సో ఇక్కడ యొక్క ప్రకృతి తత్వాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేనే దేవుడిని అని ఎలా ప్రూవ్ చేస్తానంటే విత్ n equal to k plus 1 or with n equal to k. It is true for you, it is true for cat, it is true for dog, it is true for any human being, it is true for ప్రకృతి. ఇవన్నీ క్రియేట్ చేసింది ఆ ఈక్వేషనే ఈయన. సో అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇది తెలుస్తుంది మీకు. 6వ పద్యం. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవ ప్రళయస్తథా. ఓ అర్జున, సమస్త ప్రాణులను ఈ 2 విధములైన ప్రకృతుల నుండి ఉత్పన్నమగుచున్నవి. ఈ జగత్తు యొక్క ప్రభవము ప్రళయము అన్నీ నా వలననే జరుగుతున్నవి. అనగా ఈ సంపూర్ణ జగత్తుకును నేనే మూల కారణము. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. ఓ ధనంజయ, నాకంటే నువ్వు పరమకారణమైనది ఏదీను లేదు. ఈ జగత్తునందలి వస్తువులన్నీను సూత్రమునుల వలె నాయందే కూర్చబడి ఉన్నవి. n equal to 1, n equal to 2, n equal to k, n equal to k plus 1 ఇవన్నీ కూడా సూత్రంగా ఇదే దీంతోటి ఒకే దాంట్లో ఒకే దారంలా గుచ్చబడి ఉన్నాయి. రసో అహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్దఖే పౌరుషం ఋషు. ఇది 8వ పద్యం అండి. ఓ అర్జున, జలములో రసతన్మాత్రం నేనే, సూర్యచంద్రుల్లో కాంతిని నేనే, వేదములన్నింటిలోనూ ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, పురుషుల యందు పౌరుషమును నేనే. పుణ్యో గంధ పృథివ్యాం చ తేజశ్చాస్మి విభవౌసౌ. పుణ్యో గంధ పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ. పుణ్యో గంధ పృథివ్యాం చ తేజశ్చ అస్మి విభావసౌ. జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. 9వ పద్యం అండి, మళ్ళీ చదువుతాను. పుణ్యో గంధ పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ. జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. పృథివీయందు పవిత్ర గంధతన్మాత్రను, అగ్నియందు తేజస్సును, సమస్త ప్రాణుల్లో జీవశక్తిని, తాపస్సుల్లో తపస్సును నేనే. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. బుద్ధిర్బుద్ధిర్మతామస్మి తేజస్తేజస్వినామహం. ఓ పార్థ, సమస్త భూతములకును నన్ను సనాతనమైన శాశ్వతమైన బీజముగా ఎరుంగుము. ప్రజ్ఞావంతుల్లో ప్రజ్ఞను, తేజోవంతుల్లో తేజస్సును నేనే. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం. ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఓ భరతశ్రేష్ఠ, బలవంతుల్లో కామరాగరహితమైన బలమును నేను, భూతములన్నింటి యందును సమస్త ప్రాణుల యందును ధర్మమునకు విరుద్ధము గాని శాస్త్రసమ్మతమైన కోరికను నేనే. ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చ. ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చ. ఏ సాత్వికము, రాజసము, తామసము ఈ 3 కూడా నేనే అంటున్నాను. ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చ. ఏ మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. క్షమించండి, ఇది వేరే అర్థం. యాక్చువల్లీ సాత్విక, రాజస, తామస భావములన్నీ నా నుండియే కలుగుచున్నవని తెలుసుకున్నాము, కానీ యథార్థముగా వాటిలో నేను గాని నాలో అవి గాని లేవు. అనగా నేను త్రిగుణాతీతుడను. సాత్వికము, రాజసము, తామసము. ఇప్పుడు తామసము అనంటే వేరే వాళ్ళ మీద అనవసరంగా వచ్చే ద్వేషం కానివ్వండి, లేకపోతే జెలసీ కానివ్వండి, ఇవన్నీ దాంట్లోకి వస్తాయి. ఈ రోషము గల దేవుడు అని చెప్పే వీళ్ళందరూని ఈ తామస వీళ్ళనమాట.
తర్వాత ఏదైనా పండక్కి ఓ మేకని బలి ఇవ్వటమో, లేకపోతే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే, నీ యొక్క భక్తి తెలుపుకోవడానికి ఇంకో జీవిని చంపడం అన్నది తామసం. తామసం అనంటే ద లోయెస్ట్ భావం అనమాట. లోయెస్ట్ క్యారెక్టరిస్టిక్. రాజసం అంటే కాంపిటీటివ్‌నెస్. రాజులకి ఉండేది. సో, నేను గొప్ప, నేనే గొప్పగా ఉండాలి అన్నది ఇది. సాత్వికం అంటే అందరూ సమానమే. అందరూ మామూలుగానే సహృదయంతో మెలగాలి అని. ఈ 3 కూడాని మన అందరిలోనూ ఉంటాయి. కొన్నిసార్లు తామసం బయటకొస్తుంది. కొన్నిసార్లు రాజసం బయటకొస్తుంది. కొన్నిసార్లు సాత్వికం బయటకొస్తుంది. మన పిల్లలతో మనం ఉన్నప్పుడు చాలా సాత్వికంగా ఉంటాం. మన ప్రేమ అది అంటే అందరి పిల్లలు మన మన ఇద్దరు పిల్లలున్నా, ముగ్గురు పిల్లలున్నా వాళ్ళ మీద సమానంగా ఉంటుంది. తామసం అంటే మన నిద్రాభయ మైథునాలు మీకు బేసిక్‌గా తామసం. ఆహ్, రాజసంలోకొచ్చేసరికి మనం ఉద్యోగంలో గానివ్వండి, లేకపోతే చదువులో గానివ్వండి, ఆ కాంపిటీటివ్‌నెస్ ఏదైతే ఉంటుందో అదంతా రాజసం. ఆ రాజసం ద్వారా వస్తుంది. ఆ పౌరుషం వేరే వాళ్ళకంటే నేను బాగా ఉండాలి. ఇవన్నీ దాంట్లోకొస్తాయి. త్రిభిర్గుణమయైర్భావైః ఇది 13 పద్యం చదువుతున్నానండి. త్రిభిర్గుణమయైర్భావైః ఏభిः సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. ఈ జగత్తు అనగా ప్రాణి సముదాయము అంతయును గుణముల యొక్క కార్యరూపములైన సాత్విక, రాజస, తామసములు అను త్రివిధ భావములచే మోహితమగుచున్నది. కనుక త్రిగుణములకు అతీతుడును శాశ్వతుడును అయిన నన్ను ఆ ప్రాణులు తెలుసుకొనలేకున్నవి. 13 అండి అది. 14వ పద్యం. దైవీ శేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. నా మాయ త్రిగుణాత్మకమైనది, అలౌకికమైనది. ఇది అధిగమించుటకు సాధ్యము కానిది. కానీ కేవలం నిరంతరము నన్నే భజించువారు ఈ మాయను అధిగమించి సంసార సముద్రము నుండి బయటపడగలరు. ఇదో బిగ్ బాస్ గేమ్ అనమాట. నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమా మాయయాపహృత జ్ఞానాం మాయయా అపహృత జ్ఞానా ఆసురం భావమాశ్రితా. మాయలో చిక్కుపడటం వలన విపరీత జ్ఞానమునకు లోనైన వారును, ఆసుర ప్రవృత్తి గలవారును, నరాధములను, మూఢులను, దుష్కర్మలను ఆచరించువారును నన్ను భజింపరు. 15వ పద్యం అండి. నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమా మాయయా అపహృత జ్ఞానా ఆసురం భావమాశ్రితా. ఇది 15వ పద్యం. మాయలో చిక్కుపడటం వలన విపరీతమైన అజ్ఞానమునకు గురైన వారును, ఆసుర ప్రవృత్తి కలవారును, నరాధములను, మూఢులను, దుష్కర్మలను ఆచరించువారును నన్ను భజింపరు. 16వ పద్యం. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోऽర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ. ఓ భరతశ్రేష్ఠ, అర్జున, శుభకర్మలను ఆచరించుచు సుఖ సంపదలను కోరుకునేవారు, శారీరక మానసిక సంతాపములకు గురి అయిన ఆర్తులు, ఐహిక విషయములపై ఆసక్తిని వీడి పరమాత్మ తత్వజ్ఞానమును పొందుటకు ఇచ్చగలవారు, పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞానులు అను చతుర్విధ భక్తులు నన్ను భజింతురు. ఎవరా నలుగురండి? శుభకర్మలను ఆచరించుచు సుఖ సంపదలను కోరుకునేవారు. అంటే అశుభకర్మలతోటి కాదు, అన్యాయంగా డబ్బులు సంపాదించేవారు కాదు, న్యాయంగా డబ్బులు సంపాదించేవారు. తర్వాత శారీరక మానసిక సంతాపములకు గురి అయిన ఆర్తులు. మానసికంగా బాధగా ఉంది, శారీరకంగా బాధగా ఉంది, ఆర్తితో పిలిస్తే అర్థత్రాణ పరాయణుడు కదా మరి శ్రీకృష్ణ భగవానుడు. వాళ్ళు కూడా ఈ నలుగురిలో వీళ్ళు రెండోవారు. ఐహిక విషయములపై ఆసక్తిని వీడి, అంటే మెటీరియలిస్టిక్ వరల్డ్ నుంచి దూరంగా వెళ్ళి పరమాత్మ తత్వజ్ఞానమును పొందుటకు ఇచ్చగలవారు, హయ్యర్ జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించేవాళ్ళు, పరమాత్మ ప్రాప్తి నొందిన జ్ఞానులు, ఇంకోళ్ళు ఆల్రెడీ పొందిన జ్ఞానులు. ఈ నలుగురు భక్తులు మాత్రమే ఆయన్ని పూజిస్తారట. మళ్ళీ చెప్తున్నాను, ఎవరెవరో చూడండి. శుభకర్మలను ఆచరించుచు సుఖ సంపదలను కోరుకునేవారు. శుభకర్మలను ఆచరించుచు, అన్యాయంగా డబ్బులు సంపాదిస్తూ కాదు, లంచాలు తీసుకుని కాదు, శుభకర్మలను ఆచరించుచు సుఖ సంపదలను కోరుకునేవారు. తర్వాత శారీరక మానసిక సంతాపములకు గురైన ఆర్తులు.
ఎవరికైతే వాళ్ళకి అనారోగ్యంగా ఉంది, లేకపోతే మానసికంగా ఇది బాగోలేదు వీళ్ళు. తర్వాత ఐహిక విషయములపై ఆసక్తిని వీడి, అంటే ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ నుంచి దూరంగా జరిగి పరమాత్మను తెలుసుకుందామని అనుకుంటున్నారు. ఇంకోళ్ళు ఆల్రెడీ పరమాత్మను తెలుసుకున్నారు. ఈ నలుగురు మాత్రమే ఈయన్ని భజిస్తారట. మిగిలిన నరాధములు, ఆసుర ప్రవృత్తి గలవారు, మూఢులు, దుష్కర్మలను ఆచరించువారు ఆయన్ని భజింపరు. భజించిన ఆయన కరుణించడు అన్నది ఇంపార్టెంట్ పార్ట్. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ. ఈ చతుర్విధ భక్తుల్లో నిరంతరము నాయందే ఏకీభావ స్థితుడై అనన్య భక్తియుతుడైన జ్ఞాని అత్యుత్తముడు. ఏలనగా వాస్తవముగా నన్ను తెలుసుకున్న జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టుడను, అతడును నాకు మిక్కిలి ఇష్టుడు. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థిత సహి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. ఈ చతుర్విధ భక్తులందరూ ఉదారులే, అనగా భగవంతుని యందు విశ్వాసం ఉంచి ఎల్లప్పుడూ అతనే సేవించుచుండువారు. ఇప్పుడు మనం నలుగురు గురించి చెప్పుకున్నాం కదా, వాళ్ళు అన్నమాట. కానీ జ్ఞాని అయిన వాడు నా స్వరూపమే. ఆల్రెడీ లాస్ట్లో నాలుగింట్లో చివరిలో చెప్పాడు కదండి, అతను నా స్వరూపమే, జ్ఞాని అయిన వాడు నా స్వరూపమే, ఇది నా అభిప్రాయము. మళ్ళీ ఎక్కడ కూడా ఇది నా చట్టం అనట్లేదు, నా ఆజ్ఞ అనట్లేదు, అది నా అభిప్రాయము. ఏలనన అట్టి భక్తుడు తన మనస్సును బుద్ధిని నాయందే స్థిరముగా ఉంచి నన్నే పరమప్రాప్యునిగా భావించును. ఈ విధముగా అతడు నాయందే స్థితుడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. మళ్ళీ ఇంకోసారి, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. అనేక జన్మల పిదప జ్ఞాని అయిన వాడు సర్వము వాసుదేవమయమే అని భావించి నన్ను శరణు పొందును. సర్వము వాసుదేవమయమే, వాసుదేవుడు లేని ప్రదేశమే లేదు. ఇప్పుడు రమణ మహర్షి లాంటి వాళ్ళు సర్వము ఈశ్వరమయమే అనుకున్నారు. మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలి. ఆ స్థాయికి వెళ్ళిన వాడే జ్ఞాని. అనేక జన్మల పిదప జ్ఞాని అయిన వాడు సర్వము వాసుదేవమయమే అని భావించి నన్ను శరణు పొందును. అట్టి మహాత్ముడు లభించుట అరుదు. ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ ఒకటి చెప్తుందండి. సో ఎవ్రీథింగ్ హ్యాస్ సేమ్ రూట్ అని. సో దానికి సంబంధించి కామస్తైస్తైర్హుత జ్ఞానా ప్రపద్యంతే అన్యదేవతా తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. నానా విధములైన భోగవాంఛల్లో కూరుకొని పోయిన వారి జ్ఞానము హరింపబడు. ఎవరైతే ఈ భోగవాంఛల్లో కూరుకుని పోతారో వారి జ్ఞానము హరించబడు. వారు తమ తమ స్వభావములకు అనుగుణముగా వారి వారి నియమములను బట్టి ఇతర దేవతలను ఆరాధించుచూ ఉందురు. వారి యొక్క మన ప్రవృత్తిని బట్టి వాళ్ళు వేరే వేరే దేవతలను ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళు ఆరాధించే దేవతలను బట్టి వాళ్ళ మనస్థితి ఏంటో కూడా మీరు తెలుసుకోగలుగుతారు. దాన్ని బట్టి మీరు ఆలోచించండి. మీ పాషండ మతాలు, ఇప్పుడున్న పాషండ మతాలు ఎలాంటి శిష్యులను తయారు చేస్తున్నాయి, ఎలాంటి ఫాలోవర్స్ని తయారు చేస్తున్నాయి మీకు తెలుస్తుంది. యో యో యామి, ఇది 21వ పద్యం అండి. యో యో యామ్యాం తనుం భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేమ విదధామ్యహం. సకామ భక్తుడు ఏ ఏ దేవతాస్వరూపములను భక్తి శ్రద్ధలతో పూజింప నిశ్చయించుకునో ఆ భక్తునకు ఆయా దేవతల యందే భక్తి శ్రద్ధలను స్థిరముగా కుదుర్చుకున్నట్లు చేయుదును. మీ యొక్క మన ప్రవృత్తిని బట్టి మీరు ఏ దేవతలను ప్రార్థిస్తారో ఆ దేవతల పట్ల మీ యొక్క భావము సంపూర్ణంగా కలిగేలాగా నేను చేస్తాను అని అంటున్నాడు. సతయా శ్రద్ధయా యుక్త తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్.
అట్టి సకామ భక్తుడు సరి అయిన కోరికలు కలిగిన భక్తుడు. దుష్కర్మ భక్తుడు కాదండి, దుష్కామ భక్తుడు కాదు, సకామ భక్తుడు. అట్టి సకామ భక్తుడు తగిన భక్తి శ్రద్ధలతో ఆ దేవతనే ఆరాధించును. తత్ఫలితముగా నా అనుగ్రహము వలననే ఆ దేవత ద్వారా ఆ భోగములను అతడు తప్పక పొందగలడు. తను ఎవరినైతే పూజిస్తున్నాడో అక్కడి నుంచి తనకు కావాల్సినంత తెలుసుకోగలుగుతాడు. మళ్ళీ ఎలా ఉండాలి? సకామ భక్తి, దుష్కామ భక్తి కాదు. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. కానీ ఈ సకామ భక్తులు అంటే ఇలాంటి అల్పబుద్ధులు పొందే ఫలములు కూడా నశ్వరములు, ఇవి నశించిపోయేవే. అన్యదేవతలను పూజించువారు ఆ దేవతలనే చేరుదురు. నా భక్తులు ఏ విధముగా ఆరాధించినను చివరకు నన్నే పొందుదురు. మీకు కృష్ణ సాహిత్యం కావాలి అని అంటే మనం భగవద్గీత పాటించాలి. అందులోనూ సర్వం వాసుదేవమయం అన్నది తెలుసుకోవాలి. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయ పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. ఇది 24 పద్యం అండి. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయ పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. నేను శాశ్వతుడను, సర్వోత్తముడను. ఎవరు? కృష్ణ పరమాత్మ. ఇంద్రియములకును మనస్సునుకును గోచరింపని వాడును. నా పరమభావమును బుద్ధిహీనులు గ్రహింపక ఇట్టి సచ్చిదానంద ఘన పరమాత్ముడనైన నన్ను సాధారణ మనుష్యునిగా అనగా జనన మరణ చక్రములో పడి పరిభ్రమించువానిగా తలంచెదరు. ఈయన గురించి సవాలక్ష ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు ఈ పాషండులు. 25వ పద్యం. నాహం ప్రకాశ సర్వస్య యోగమయా నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. నా యోగమాయ యందు నేను అందరికీ నీ గోచరింపను. ఆయనకి యోగమాయ ఉంది. ఈయనకి ఇంతమంది భార్యలు కదా, ఇదంతా కూడా అని ఒక భీష్ముడు ఒక టైంలో ఒక ఏదో చెప్తారండి, మహాభారతంలో కథ ఉంటుంది, ఒక చిన్న కథ. అస్ఖలిత బ్రహ్మచారి ఎవరు అంటే శ్రీకృష్ణుడు. అస్ఖలిత బ్రహ్మచారి అంటే బ్రహ్మమునందే ఎప్పుడూ చరించేవాడు. ఆయనే బ్రహ్మ. బ్రహ్మ అంటే సృష్టికర్త బ్రహ్మ కాదండి, పరబ్రహ్మ. ఆయన 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 నుంచి దూరంగా ఎప్పుడు ఆయన వెళ్తాడు కనుక అది ఆయన చూపించేవన్నీ యోగమాయే. నా యోగమాయ యందు నేను అందరికీ నీ గోచరింపను కనుక అజ్ఞానులు నన్ను జన్మరహితునిగా శాశ్వతునిగా పరమేశ్వరునిగా తెలిసి కొనలేరు. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాం తు వేదన కశ్చన. 26వ పద్యం. అది ఓ అర్జున, గత కాలమునకు చెందినట్టివియు వర్తమాన కాలమునందునట్టివియు ఆయన చరాచర ప్రాణుల నుండి నేను ఎరుగుదును. పాస్ట్, కరెంట్, పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. రాబో కాలమున ప్రభవించు ప్రాణులను గూర్చి నేను ఎరుగుదును. కానీ నా యందు భక్తి శ్రద్ధలు గలవారు తప్ప వేరెవ్వరును నన్ను ఎరుగజాలరు. నన్ను తెలుసుకోవాలంటే మాత్రం నా మీద భక్తి శ్రద్ధలు ఉంటేనే తెలుసుకోగలరు, లేకపోతే తెలుసుకోలేరు. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరాంతప. ఇది 27వ పద్యం. భరతవంశీ, ఓ అర్జున, జగత్తునందు ప్రాణులన్నీను రాగద్వేషముల వలన కలిగిన సుఖదుఖాది ద్వంద్వముల ప్రభావమున అంతులేని మోహముతో పడిపోవచ్చున్నవి. ప్రతి ఒక్కరికి రాగము ద్వేషం. తనది అన్న దాని పట్ల అనురాగం, తనది కాదు అన్న దాని పట్ల ద్వేషం. ఈ రెండింటి వల్లనే వాళ్ళు నన్ను తెలుసుకోలేకపోతున్నారు అంటారు. సో ఆయనకి మాత్రం ఎటువంటి రాగద్వేషాలు లేవు. ఆ నలుగురు చెప్పారు కదండి, దాంట్లో జ్ఞానిని హైయెస్ట్ లెవెల్లో ఉంచుతారు ఆయన. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. కానీ నిష్కామభావముతో పుణ్యకర్మలను ఆచరించు పురుషుల పాపములు రూపుమాసిపోవును.
నిష్కామ భావముతో అంటే ఎటువంటి కోరిక లేకుండా పుణ్యకార్యాలను ఆచరించి పురుషుల పాపములు రూపుమాసిపోవును. అలాంటి వాళ్ళకి పాపం అంటదు. వాళ్ళు పాపం చేయరు. అట్టివారు పొరపాటున ఏమన్నా జరిగినా గూడాని అది వాళ్ళకి ఇదైపోతుంది. నిష్కామ భావంతో పుణ్యకర్మలను ఆచరించాలి. తెలియక చేసిన తప్పు వేరు, తెలిసి చేసిన నేరం వేరు. తప్పుకి, నేరానికి రెండింటికి చాలా తేడా ఉంది. నేరం చేస్తే అనుభవించాల్సిందే. తప్పు చేస్తే క్షమించబడతావు. అట్టివారు రాగద్వేష జనితములైన సుఖదుఖాది రూపమోహముల నుండి విముక్తులయ్యెదరు. ఇలాంటి వాళ్ళు రాగద్వేష జనితమైన సుఖదుఖాంటి సుఖము, దుఃఖము, రూపము, మోహము లాంటి వాటి నుంచి విముక్తులవుతారు. దృఢ నిశ్చయము కలిగిన అట్టి భక్తులు అన్ని విధములా నన్నే భజింతురు. 29వ పద్యం. జరామరణమోక్షాయ మమాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మత్తద్విధ కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం. నన్ను శరణు పొంది జరామరణ విముక్తికై ప్రయత్నించు పురుషులు ఆ పరబ్రహ్మను, సమస్త అధ్యాత్మమును, సంపూర్ణ కర్మను తెలుసుకొందురు. సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞంచ యే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః. అధిభూత, అధిదైవ, అధియజ్ఞములతో పాటు అందరికీ నీ ఆత్మస్వరూపుడైన నన్ను అంత్యకాలమునందైనను తెలుసుకుని వారు నిశ్చల బుద్ధితో నన్నే చేరుదురు. ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోధ్యాయ సమాప్త. మీకు తెలిసినట్టే ఇంకో పద్యం తర్వాతి అధ్యాయం నుంచి చదువుకుందాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ అష్టమోధ్యాయ అక్షర బ్రహ్మయోగ. అర్జున ఉవాచ. కిం తత్ బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమా అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. అర్జును పలికెను, ఓ పురుషోత్తమ, బ్రహ్మ అనగానేమి, అధ్యాత్మము అనగానేమి, కర్మ అనగానేమి, అధిభూతము అనగా దేనికి పేరు, అధిదైవము అని దేనినందురు? ఇవన్నీ ప్రశ్నలు ఆయన అడుగుతున్నాడు. వచ్చే సంచికలో మళ్ళీ కలుద్దాం.